కన్నీటి చుక్క కారుస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు. అందరినీ నమ్మడం లేదా ఎవరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే. నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించేది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చేది. చివరికి నాకు అర్థమైంది, స్వశక్తిని మించిన ఆస్తి లేదని. బ్రతుకు ముళ్ళుగా ఉంటే ఆలోచన పువ్వులా ఉండాలి. రక్తము చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు. తెలివైన వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. జీవితంలో మనస్తత్వం తెలిసిన వారిని వదులుకోకూడదు. మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. తొందరగా దొరికినది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం మనతో ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. అదే జీవితం. నీవు కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే నీ మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. మనిషి జీవితంలో ఆయుధం లేకుండా చంపేది నాలుక. బ్రతికి ఉన్న శిలగా మార్చేది మోసం. తెలివైన వాడిని కూడా పిచ్చివాడిలా చేసేది ద్రోహం. అందానికి విలువ ఇచ్చే వారికి ఏ గాయాన్ని చూపించలేం. అనుమానించే వారితో ఏ గతాన్ని పంచుకోలేం. చనువు ఎక్కువైతే చులకన తప్పదు. దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు. నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు. ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. విన్న చెవులు మాట్లాడలేవు, చూసిన కళ్ళు చెప్పలేవు. అలాంటప్పుడు నరం లేని నాలుకను అదుపులో ఉంచుకుని మాట్లాడితే చాలా సమస్యలు దూరం అవుతాయి.